ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. వెన్ యు వాక్ త్రూ ద ఫైర్, యు షల్ నాట్ బి బర్న్, నార్ షల్ ద ఫ్లేమ్ స్కాచ్ యు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితంలో చాలాసార్లు అగ్ని పరీక్షలు తప్పవు. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే సమస్యలు పూర్తిగా మనల్ని తినివేస్తున్నట్టు అనిపిస్తుంది. కష్టాలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఇవన్నీ మనకు అగ్ని లాంటివే. కానీ దేవుడు మనకు ఈరోజు మాట్లాడుతున్న వాగ్దానం ఎంతో అద్భుతమైనటువంటిది. ధైర్యాన్ని ఇచ్చి నీకు నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేసేటటువంటిది. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ మాటకు అర్థమేమనగా ఇది ఒక సత్యాన్ని నీకు తెలియచేస్తుంది. అగ్ని ఉంటుంది, కానీ అది నిన్ను తాకదు. దేవుడు అగ్నిని తొలగిస్తానని వాగ్దానం చేయలేదు, కానీ నీవు దానిలో నడుస్తున్నప్పుడు నీతో ఉంటానని హామీ ఇస్తున్నాడు. అగ్నికి హద్దు ఉంటుంది. దేవుడు అనుమతించిన వరకే అగ్ని మన జీవితంలో పనిచేయగలదు. యోబు జీవితంలో సాతాను పరీక్షలు పెట్టిన దేవుడు గీతలు గీశాడు. అదేవిధంగా మన అగ్ని పరీక్షలకు పరిమితి ఉంటుందని గమనించుకోవాలి. దేవుని సన్నిధి మనకు రక్షణ. అగ్నిలోనైనా నీటి మధ్యలోనైనా దేవుని సన్నిధే మన రక్షణ. దావీదు మాట్లాడుతున్నట్లుగా దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము అయినాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. అగ్నిలో నడవటం ఒక విధంగా మనకి మంచిదే. బంగారం అగ్నిలో శుద్ధి అయినట్లే విశ్వాసులు కూడా అగ్ని పరీక్షల ద్వారా మరింత పవిత్రులుగా అవుతారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండములో వేసినప్పుడు ఏమైంది? అగ్ని వారిని కాల్చలేదు, వారిని కట్టిన తాడు మాత్రమే కాలిపోయింది. రాజు ఆశ్చర్యపడి, ముగ్గురు కదా మనం వేశాం, నలుగురు కనబడుతున్నారు ఏంటని అడిగినప్పుడు, నాలుగో వాడు దేవుని కుమారుని వలె ఉన్నాడు అన్నారు. సత్యం ఏంటంటే అగ్నిలోనే దేవుని సన్నిధిని అత్యంత బలముగా, సమీపముగా మనం అనుభవించగలం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు జీవితంలో, మీ ప్రయాణంలో ఎలాంటి అగ్నిలోనైనా నడుస్తున్నారా? వ్యాధి అనే అగ్నిలో, ఆర్థిక ఇబ్బందులనే అగ్నిలో, ఒంటరితనం, నిరాశ, నిరుద్యోగం లేదా శోధనలు అనే అగ్నిలోనూ నడుస్తున్నారా? దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అగ్ని మధ్యలో నడిచిన జ్వాలలు నిన్ను కాల్చవు. నీవు నా సొత్తు. అగ్ని నిన్ను నాశనం చేయటానికి కాదు, నిన్ను మరింత బలపరచటానికి ఉంది అని నువ్వు గ్రహించు. ఒక ఆయన బంగారు కార్మికుడు బంగారాన్ని అగ్నిలో శుద్ధి చేస్తున్నప్పుడు అడిగేదట, ఎంతవరకు బంగారాన్ని అగ్నిలో పెడతారు అని. ఆయన అన్నాడు, నేను నా ప్రతిబింబాన్ని స్పష్టంగా బంగారంలో చూడగలిగే వరకు ఉంచుతానని. అదేవిధంగా దేవుడు మన జీవితాలను అగ్నిలోండి నడవటానికి కొన్నిసార్లు అనుమతిస్తాడు. మనలో ఆయన స్వరూపము ప్రతిబింబించేంత వరకు మనం అగ్నిలో నడిచి మరి సంపూర్ణ రూపాంతరపరచబడిన ఆయన ప్రతిబింబాన్ని మనం ఆయన చూడగలిగే వరకు ఆయన అనుమతిస్తాడు. ఈ ఉదయకాలపు వాగ్దానం మనల్ని ఆలోచింపచేస్తుంది. అగ్ని ఉంది, కానీ అది నిన్ను నాశనము చేయదు. జ్వాలలు ఉన్నాయి, అవి నిన్ను కాల్చవు. ఎందుకనగా దేవుడు స్వయంగా నీతో ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని విశ్వసించండి.
మీ అగ్ని పరీక్షలు మిమ్మల్ని నాశనము చేయవు, కానీ అవి మిమ్మల్ని మరింత బలపరుస్తాయి. ఈ మాటలు వింటున్న మీరు ఒక్క నిమిషం నీ అగ్ని పరీక్షల గురించి ఆలోచన చేద్దాం. నా విశ్వాసం శుద్ధి అవుతుందా? నేను అగ్నిలోని దేవునిని విశ్వసిస్తున్నానా లేదా భయపడుతున్నానా? నా జీవితంలో దేవుడు అనుమతించిన అగ్ని పరీక్షల ఉద్దేశం ఏమిటో? నన్ను కట్టిపడేసిన ఈ బంధనాలు, పాపం, భయం, వ్యసనాలు ఈ అగ్నిలో విడిపోతున్నాయా? ఆలోచన చేద్దాం. దేవుడు అంటున్నాడు, అవును, బంగారము శుద్ధి చేయబడినట్లు నువ్వు మరింత పవిత్రంగా తయారవ్వటానికి దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఈ వాగ్దానం నిన్ను బలపరచి భవిష్యత్తుకు నీకు ఆశ కలిగిస్తుంది. ఏంటో తెలుసా? దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఎలాంటి అగ్ని నిన్ను కాల్చదు. కాబట్టి సంపూర్ణమైన విశ్వాసము దేవునిపై ఉంచి, అది అగ్ని నుండి తప్పించుకొనటానికి కాదు, అగ్నిలో కూడా దేవునితో నడిచేటటువంటి విశ్వాసంలో మనం బలపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో మీ జీవితంలోని ప్రతి అగ్నిని దేవుని చేతులకు అప్పగించటానికి సిద్ధపడదామా? మీరే కాదు, మీ కుటుంబాన్ని కూడా ఆయన రక్షణలో ఉంచండి. దేవుని వాగ్దానం ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు, భయపడకు, నేను నీతో పాటు ఉన్నాను, అగ్నిలోనూ నీ సహాయకుడను నేనే. ఆయన వైపు చూస్తూ ఈ దీవెన స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడిన విధానం చొప్పున నీకు వందనాలు అయ్యా. ఇంతవరకు నా ప్రయాణంలో ఎన్నో అగ్ని పరీక్షల మధ్య నేను నడిచాను, కానీ ప్రతి పరిస్థితిలో నాకు తోడై ఉండి నన్ను నడిపించినందుకు ప్రభా, నన్ను బలపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానం ద్వారా మమ్మలను బలపరిచారు నాయన. ఇక మీదట నా ప్రయాణంలో ఎలాంటి అగ్ని పరీక్షకైనా నేను భయపడను, ఎందుకంటే నా వాగ్దానము నీపై నిలిచి ఉంచాను నాయన. నాకు సహాయము దయచేసి బలపరచండి. నా జీవితమంతా నీ సన్నిధిలో ఉండి నీ ఆశీర్వాదములో నడిచి అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా నన్ను నిలవబెట్టి బలపరచి స్థిరపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.